హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బెండకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వీడియోలో చూపిన విధంగా ఫ్రెష్గా ఉన్న బెండకాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటితో పాటు 2 టమోటాలు, 1 ఆనియన్ తీసుకొని వాటిని కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కూడా తీసుకొని వాటిని వేయించడానికి ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించి లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయల్ని ముందుగానే మనం కడిగి ఒక గుడ్డతో తుడిచి పక్కన పెట్టుకుంటే జిగురు లేకుండా ఉంటుంది. ఈ బెండకాయ ముక్కల్లో మనం రుచి కోసం తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెడితే ఈ ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి. అప్పుడు మనం టమోటాలు కూడా యాడ్ చేసుకునేవచ్చు. ఈ టమోటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా దాంట్లో యాడ్ చేసి అంతా ఒకసారి కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకున్న మిరపకాయలను వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలను వేసి ఒక చిన్న పల్స్ మాత్రమే ఇచ్చుకోవాలి. మరీ ఎక్కువ ఇస్తే అది మెత్తగా అయిపోతుంది, జిగురుగా వస్తుంది. అలా కాకుండా ఒక చిన్న పల్స్ మాత్రమే ఇచ్చి కొంచెం బరకగా అక్కడక్కడ ముక్కలు తగిలే విధంగా మనం ఈ పచ్చడిని మిక్సీలో వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని యాడ్ చేసుకుంటే చాలా చక్కగా, రుచిగా, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వర్షిత హోమ్ ఫుడ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కావాల్సిన ఎటువంటి పికిల్స్ అయినా కానీ మీరు ఆర్డర్ చేసిన వెంటనే తాజాగా తయారు చేసి ఇస్తాము. మన వర్షిత హోమ్ ఫుడ్ ఇన్స్టా పేజ్లో కానీ లేదా పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ మీరు వాట్సాప్ ద్వారా మీకు కావాల్సిన ఆర్డర్ని తెలియచేయవచ్చు. మన వర్షిత హోమ్ ఫుడ్ ఛానల్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. పేరు పేరున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.